అంటే సినిమా కష్టాలంటే ఆ సినిమాకేనా? ఆనంద్‌కేనా? అన్ని ఇంకా ఎక్కువ కష్టాలంటే ఆనంద్‌కి. 'ఆనంద్.' చాలా అదెంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అది గూడా అంటే బేసిక్‌గా అది 80 నేను జనరల్‌గా నేను ఇన్ని ఇన్ని రోజుల్లో తీస్తాను. ఇంత డబ్బులు అవుతుంది అంటాను. కానీ నేను అది నాకు అవ్వదు. అవ్వదు. ఆ! సో, దాన్ని 80,00,000 అనుకుని నేను 40, ఎన్ఎఫ్‌డిసి 40 నేషనల్ అవార్డ్ వచ్చింది కాబట్టి ఎన్ఎఫ్‌డిసి పార్ట్నర్‌షిప్‌కొచ్చారనమాట. ఓహ్! వాళ్ళు 40 నేను 40 వాళ్ళు డబ్బులిస్తే మళ్ళీ ఈడేమన్నా తినేస్తాడని ఓన్లీ ఫిల్మ్‌కి ఇచ్చేవారప్పుడు. ఫిల్మ్ తీసుకొచ్చి డబ్బాలిచ్చేవారు. డబ్బాలిచ్చి అది 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 సో, 40, 40 హ్మ్. నేనింకా 40తో 80తో ఆగకుండా ఎళ్ళిపోతున్నాను. ఆ! కానీ వాళ్ళు మాత్రం 40. ఆ! సో, ఇప్పుడు 1.5 అయినా ఆళ్ళు 50% పార్ట్నర్సే. ఓకే. సో, అది నాకు అర్థం కాలేదు. తర్వాత అరే! ఇప్పుడు దగ్గర దగ్గర 2,00,00,000 పెట్టాను. ఇప్పుడు ఆళ్ళంటే 50% పార్ట్నర్స్ అనమాట. ఇంకా అయన్నీ బాధలు అయన్నీ పట్టించుకోకుండా సినిమా తీసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకొని దాన్ని అంతా దాన్ని రాయడం దగ్గర నుంచి, కాస్టింగ్ దగ్గర నుంచి రిలీజ్ దాకా అసలు రి మొత్తం సింగిల్ అంటే రిలీజ్‌కి కూడా చాలా కష్టాలు పడినట్టున్నారు? రిలీజ్ ఇప్పటికి గూడా ఎవరు ఆ విధమైన 4 థియేటర్‌లో రిలీజ్ చేసి మళ్ళీ థియేటర్ అని అనుకోలే. అప్పుడు గూడా నేను 4 థియేటర్‌లో డబ్బులిచ్చేసి 2 వారాలు ఆడిచ్చండ్రా హ్మ్. 2 వారాల తర్వాత నేను ఇంకేం చేయలేను దీన్ని. హ్మ్. 2 వారాలకి డబ్బులిస్తున్నా అని ముందే ఇచ్చేసాను థియేటర్స్‌కి. ఓహ్! ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో ఒక 4 థియేటర్లు పట్టుకున్నాను. పెద్ద హీరో సినిమా మీద మీ సినిమా రిలీజ్ పెద్ద చేసారు. అంటే నేను ముందే థియేటర్‌కి డబ్బులిచ్చేసాను. చిరంజీవి గారు అదే రోజు వస్తున్నారంటే నేనేమి దాన్ని వెనక్కి వెనక్కెళ్ళలేను ఆ! బేసిక్‌గా. అది జనరల్‌గా అదేదో ఒక విధంగా అడ్వాంటేజ్‌గా వర్కౌట్ అయింది గానీ ఇంటెన్షనల్‌గా కాదు బేసిక్‌గా. అంటే అంత మామూలుగా ఎయాలని అట్లా కాదు. ముందే డబ్బులిచ్చి కూర్చున్నాననమాట 2 వారాలు. ఓకే. సో, దానికి అదే రోజొచ్చింది. ఓకే. అదే రోజు రామానాయుడులో ప్రింట్‌లనమాట. ఆయన సినిమా అంటే వందల వేల డబ్బాలు డబ్బాలెళ్తున్నాయి. డబ్బాలు అదే క్వాలిస్‌లో ఆ రోజుల్లో వాళ్ అదే మన ఇవి టాటా సుమోలు ఇవన్నిట్లో అవును. వెయిటింగ్ అనమాట. అవును. ఆ డ్రైవర్‌లకు గూడా చిరంజీవి గారి క్యాన్ తీసుకెళ్తున్నానంటే ప్రైడ్. హ్మ్. ఒక్క డ్రైవర్‌ని పట్టుకున్నాం మేము. ఒక్కటి విజయవాడ ఎళ్ళాలి మాది. అది ఒక వస్తున్నాయి 12కి వస్తున్నాయి శంకర్ దాదా 1 గంటకి మాది ఒక చిన్న ఆపి మాది స్ట్రైక్ చేయించారన్నమాట. అంటే ప్రింటింగ్. ఓకే. ఆ రోజుల్లో ప్రింటింగ్ అది. అదొస్తే ఆ డ్రైవర్ ఏంటి సార్ ఈ సినిమా 'శంకర్ దాదా' అని వెయిటింగ్ కదా సార్ ఆనందా అన్నాడన్నమాట. ఇదేం సినిమా అన్నా. అంటే తీసుకెళ్ళడానికి కూడా ఆళ్ళకి ఇది కూడా సినిమానే అని చెప్పాలి మీరు. ప్రీమియర్ గూడా అంతే బేసిక్‌గా. మేమేదో అప్పుడు అన్ని డీల్సే అన్నమాట. ఒకటి నువ్వు 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 నాకు ఆఫీస్ ఇస్తే నీకు షో ఇస్తా. ఓకే. సో, అందులో ఆనంద్‌లో తీసిన ఒక ఆఫీస్‌కి షో ఇచ్చామన్నమాట. ఆ షో ఫస్ట్ డే ప్రీమియర్ పక్కనే 'శంకర్ దాదా' అవుతుంది. ఇక్కడ ఇది మాది. కొంతమంది అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఆహ్, ఇటొచ్చి చూసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయేవారన్నమాట. నేను అయన్నీ సినిమా కష్టాలంటే ఇంకేం చేయలేను నేను. అది స్ట్రగుల్ అది. ఓకే. బట్ నేను ఎన్ని షోలేసానంటే, షోలకి నేను అందరూ డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్ ఎవరైనా కొనుక్కునేవాళ్ళు చూసేటప్పుడు ఆడియన్స్ ఉండాలి. లేకపోతే నవ్విన చోట నవ్వకపోతే ఒక్కళ్ళే చూస్తుంటే నీరసంగా ఏడుస్తా ఉంటారని చెప్పి అంటే సాడ్‌గా అనిపిస్తదని పిలిచేవాడిని. ఓకే. పిలుస్తా ఉన్నాడు. ఆఖరికి ఎలా అయిందంటే నాకు పిలిచే మనుషులే లేరనమాట. అంటే ఎక్స్‌ట్రాగా. ఆ! ఎవరో మేము హోటల్‌లో కూర్చుంటే ఒకడు పార్టీ చేసుకుంటున్నారు. ఇద్దరు ఎవరో యంగ్‌స్టర్స్ స్టూడెంట్స్. "మీ బర్త్‌డేనా? అయితే సాయంత్రం సినిమా చూపిస్తా వస్తారా?" వస్తారా అని కాదని సాయంత్రం 6కి రమ్మని చెప్పి ఒక 10 మందికి సినిమా చేశాను. అట్లా ఉండేది. వాళ్ళే కరెక్ట్ ఆడియన్స్ కరెక్ట్ ఆడియన్స్. మీ అంటే సినిమాకి. లాస్ట్‌కి అందరూ ఆనందంలో బ్యూటీ ఏంటంటే ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ బావుందన్నారు. అందరూ బావుందనే ఎళ్ళేవారు. కానీ ఏంటో తెలీదని. అంటే అదే నాకు కిక్కిచ్చేది. బేసిక్‌గా అంటే కొత్త సినిమా ఎప్పుడు నాకు తెలిసి క్రియేషన్ ఏదైనా కొత్తది అంటే అది రెసిస్టెన్స్ ఉంటది. అంటే రెసిస్టెన్స్ ఉంటది. మనకర్థం కాదు. అంటే మనం చాలా పోటీగాళ్ళం అనుకునే వాళ్ళకి అర్థం కాదు. జనాలు వేరే రేంజ్‌లో ఉంటారు. అహెడ్ ఉంటారు. ఓకే. మీ ఎమ్మెల్యేలు గూడా అంటే ఎవరు ఇమాజిన్ జేయలేదు. ఇప్పటికి గూడా మా పిల్లలకి ఇప్పటికి గూడా కామెడీ అంటే మీరేంటి? అదేంటి? హీరో ఏంటి? అసలు ఎలా కొట్టిన ఆ సినిమా అట్లనే ఉంటది. అంటే కొత్తదనం అంటే ఎవరికీ అర్థం కాలేదు. ఎవరు అర్థం గాని అది ఆడతదా? బావుంది కానీ ఆడతదా? బావుంది కానీ ఆడతదా? ఇది ఇట్లనే ఉంటది. అవును. కానీ నాకు ఒకటేంటంటే నేను నెగెటివ్‌గా కష్టాలు సినిమా కష్టాలని ఒక మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వలన ఏమో లక్కీగా ఆకలి దప్పులు అట్లాంటివి ఏం లేవు. అండ్ ఫైనాన్షియల్ చాలా క్రైసిస్ సెల్ ఫోన్ బిల్ లేకుండా ఆఫ్ అవ్వడం అట్లాంటియన్నీ ఉన్నాయి గానీ, ఎప్పుడు పాజిటివ్‌గానే ఉన్నాను. రిజెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్‌ని ఇప్పుడు కూడా ఎంతమంది కాదన్నా నాకు అంటే పెద్ద కసి కోపంతోటైతే నేను సినిమాలు అందుకే నేను కన్సిస్టెంట్‌గా నాకు కోపం ఏం లేదు. అర్థం కాదు వాళ్ళకి. సో, మనకే అర్థం కాదు. ఆడియన్స్‌కి అర్థమవుతే గ్రేట్. అలానే ఉండేది యాటిట్యూడ్. సో, ఓకే. సో, 'ఆనందం' సినిమా మీకు ఆనందం మిగిలించిందా? ఆ! ఆనందం ఇచ్చింది, అదే గౌరవం వచ్చింది. అన్ని గౌరవం వచ్చింది, ఆనందం వచ్చింది. డబ్బులొచ్చినాయా? డబ్బులు పర్వాలేదు నాకు అది డబ్బులెప్పుడు నేను అది ఒక చిన్న ఇది ఒక పార్ట్. అది పార్ట్ అది. లైఫ్‌లో ఒక పార్ట్ అది. లవ్‌లో ఒక పార్ట్. అంతే తప్ప దాని మీద వ్యామోహం లేదు. అంత లేదు. కానీ ఆనంద్ తీసిన చోటే నేను నేను ఆనంద్ ఆ ల్యాండ్ అది మా కాలనీలోనే అది అమ్మిన చోటే నేను ఇల్లు కట్టాను యాక్చువల్లీ. ఓహ్! అంటే అది లాస్ట్ చిన్న ఒక బిట్ ఏదో అతను అమ్ముతో నీకు కలిసొచ్చింది కదా! అది నేను అమ్మితే చెప్పండన్నాను. సో, అది దట్ ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని ఆ! ఉంటున్నారు.
సో అది మీ సక్సెస్ అనమాట. అది జనరల్ బై ద వే చెప్తాను. సక్సెస్ అనేది నేను అది ఇల్లు, మనీ అట్లా మెజర్ చేయను. నా సక్సెస్ నాకు ఒక సిగ్నేచర్ 'శేఖర్ కమ్ముల' అంటే ఒక వ్యక్తి ఒక డైరెక్టర్‌గా ఇలాంటి సినిమాలు తీస్తాడు. ఈయన దీన్ని నిలబడతాడు. అంటే వ్యక్తి అంటే సినిమాలో చూపించింది ఆయన బయట ఒక ఒక వ్యక్తిత్వం ఉంటది. ఆ క్యారెక్టర్ అది. అంటే ఒక ఒక వాటెవర్ ఒక ముద్ర. అంటే ఓకే. రాజమౌళి గారు అంత ముద్ర కాదు గానీ బేసిక్‌గా ఒక స్టాంప్ దట్ ఇతని సినిమాలు ఇలా ఉంటాయి. ఈ వ్యక్తికి దీనికి నిలబడతాడు అనే పేరు ఉంటది కదా! అది నాకు చాలా అదే నా సక్సెస్ నాట్ ఓకే. ఒక వ్యక్తి మీ గురించి ఏదో మాట్లాడతారంట. వీడియో ప్లీజ్. Hi Shekhar, this is your Anand Raja here. Just wanted to say thank you for the wonderful film that you have made, and thank you for making me a part of Anand. That's a film that will be remembered, I think, for many years and many generations to come also. So it was truly wonderful working with you, Shekhar, and I think you're one of the finest directors that I know and that I have worked with, and I'm so pleased to make this video and send my greetings to you, Shekhar Kammula Garki. Big thank you from Raja, your Anand. Thank you for giving me such a big success in my career, and I owe you a lot. And though I'm not a part of the industry now, but I just wanted to send my greetings and thank you, Shekhar. Keep on the good work. God bless you and give you success in everything that you do. I'm so proud of you.